ఇక ఎన్డీఏ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జల్మూరి, ఇది బెంగాలీ స్నాక్, వడ్డించడం వెనుక పొలిటికల్ మైండ్ గేమ్ ఉంది అని మాట్లాడుతున్నారు. మోదీ గారు లడ్డూలు, సమోసాలు లాంటివి కాకుండా ప్రత్యేకంగా కోల్కతా ర్యాలీలో తాను తిన్న బెంగాల్ స్ట్రీట్ స్నాక్ జల్మూరినే ఎందుకు ఎంచుకున్నారు? నాడు ఆయన జల్మూరి తింటున్నప్పుడు ఎవరు ఊహించలేదు. కానీ ఆయన అప్పుడే టీఎంసీ ఎంపీలను ఒక్కొక్కరిగా నిశ్శబ్దంగా నవ్వుతూ ఆటాడుకోవడం మొదలుపెట్టారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన వండించింది స్నాక్ కాదు, లోక్సభలో తాను టార్గెట్ చేయబోయే ఎంపీల లిస్ట్. అప్నాదల్కి చెందిన అనుప్రియ పటేల్, ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్ ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా జల్మూరి తింటున్నారు. అంటే అక్కడ ఏం వడ్డించబోతుందో వారికి ముందే తెలుసు. వారు కూడా ఈ వ్యూహంలో సంతోషంగా భాగస్వాములయ్యారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ చేతిలో జల్మూరి పట్టుకుని నవ్వుతున్నారు. వారు పట్టుకుంది కేవలం స్నాక్ కాదు, త్వరలోనే చేరబోయే విపక్ష ఎంపీల లిస్ట్ ని. ఆ పేర్లు ఇంకా ప్రకటించలేదు, కానీ డెలివరీ డేట్ త్వరలోనే రాబోతుందట. మోదీ గారు కేవలం ఒక్క లైన్ పోస్ట్ చేశారు. మన నాయకులందరూ ఈ స్నాక్ ను ఎంతగానో ఆస్వాదించారు. దీన్ని మళ్ళీ ఒకసారి నిదానంగా చదవండి, అర్థమవుతుంది మీకే. కాంగ్రెస్ నుంచి డిఎంకే తప్పుకుంది, ఇటు టీఎంసీ కింద నుంచి పునాదులు కదులుతున్నాయి. ఎన్డీఏ చాలా నిశ్శబ్దంగా పక్కా లెక్కలతో నిర్దాక్షిణ్యంగా సీట్లను కౌంట్ చేస్తోంది. ఇప్పుడు 400 అనేది కేవలం నినాదం కాదు, అదొక లెక్కల అభ్యాసం అంటున్నారు. ఇదే బీజేపీ ఆడే పొలిటికల్ గేమ్. మీరు వాటిని ఇష్టపడొచ్చు, ఇష్టపడకపోవచ్చు, కానీ మోదీ షాలను ఓడించాలంటే మీరు కూడా వారిలాగే మారాలి. విపక్షాలలో ఎవరికి అంత ఆకలి లేదు, పొలిటికల్ మైండ్ గేమ్ అంతకన్నా లేదు.